ఎర్రనమ్మ వారి జాతర మహోత్సవాలు వైజాగ్. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. భలే అంటే భలే సరదాగా అమ్మవారి వేడుకలు. శ్రీ ఎర్రనమ్మ తల్లివారి ఉత్సవ విగ్రహ ఊరేగింపులో భాగంగా కమిటీ సభ్యులు, అదేవిధంగా దేవాదాయ రక్షణ ధర్మరక్షణ శాఖ వారు గౌరవశ్రీ ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు తీసుకొని పండగ మహోత్సవాలు అయితే అద్భుతంగా మొదలయ్యాయి వైజాగ్లో. చూస్తున్న వాళ్ళందరికీ కన్నుల పండగగా జరుగుతున్నటువంటి అమ్మవారి ఊరేగింపు. ఎర్రనమ్మ తల్లివారి అద్భుతమైనటువంటి తెల్ల గుర్రాల రథంతో పాటుగా 270 అమ్మవారి విగ్రహాలతో అత్యద్భుతమైనటువంటి ఊరేగింపు, కన్నుల పండగ అత్యద్భుతం. అంతే రంగురంగుల లైటింగులతోనైతే తెల్ల గుర్రాల రథం మీద అమ్మవారిని ఊరేగిస్తుంటే జగదాంబ సెంటర్ జామ్ అయిపోయిందండి. ఎంతమంది భక్తులు అంటే వేలాది మంది భక్తులు వచ్చి ఊరేగింపు ఉత్సవంలో పాలు పంచుకున్నారండి. భలే భలే సరదాగా. కుర్రోళ్ళు వేసుకొచ్చాను. పాటలు అయ్యి మంచి హుషారుగా ఉంది. అక్కడ చూస్తే మంచి లవ్ సాంగ్ అవుతుంది. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టు ఉంటుంది చలి ఇదే మల్లరి అంటూ మంచి డ్యాన్స్ స్టాప్లు వేస్తున్నారు. ఈలోపు మన జనాలందరూ భలే భలే చూస్తూ భలేగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ప్రోగ్రాంలకి కండక్టర్ ఝాన్సీ వచ్చిందో. దాన్ని కాదు బాబు, పలసర బండి మీద రార బాబు, నేనట్టంటి దాన్ని కాదు బాబు, పలసర బండి మీద రార బాబు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక్క ఊపి నేను వచ్చినాను, నేనట్టంటి దాన్ని కాదు బాబు, పలసర బండి మీద రార బాబు, నేనట్టంటి దాన్ని కాదు బాబు, పలసర బండి మీద రార బాబు. ఎర్రమ్మ పండక్కి వచ్చి మేము డాన్స్ చేస్తున్నామండి. మా డాన్స్ చూస్తే మీరందరూ అదిరిపోతారు, అందరూ చప్పట్లు కొట్టి డాన్సులు వేస్తారు. మా డాన్సులు చూస్తే మీరందరూ అదిరిపోతారు. జరినమ్మ జారు బయట నీకోసం నా కళ్ళల్లో వదిలేసుకొని చూస్తూ ఉన్నాను, అయినా నువ్వు ఓకే నాకు చెప్పటలేదు. జారినమ్మ జారు బయట. ఎర్రనమ్మ తల్లికి చిన్నారి చిట్టి తల్లి పూజా కార్యక్రమం. అమ్మవారి వాహనం
చూసారండి అమ్మవారి వాహనం ఎంత బాగుందో. నందీశ్వరుణ్ణి చాలా అద్భుతంగా అలంకరించారు. అమ్మవారి గుడి వెనక భాగం అనమాట. ఇక్కడేంటంటే ఇక్కడ కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు. ఎన్నో సంవత్సరాలుగా చాలా దూరాల నుండి అండి, ఎంత దూరాల నుండి భక్తులొస్తారంటే అంత దూరాల నుండి భక్తులొస్తారు. వైజాగ్‌లో చాలా అంటే చాలా ఫేమస్సు. ఇసుకేసి తీసుకురాలినంతవంటి భక్తులైతే రావడం జరిగింది. పండగ వేడుకలు ఇక్కడ చూస్తే గనుక మనకి కదిలే సింహాలు, అలాగే వచ్చిన భక్తుల్ని ఆశీర్వదిస్తున్నటువంటి అమ్మవారు. చిన్న పిల్లలైతే చాలా సరదాగా అమ్మవారితో ఫోటోలు తీసుకున్నారు. ఇక్కడే ఒక పెద్ద చెట్టు ఉంటదండి. మంచి చెట్టు. ఈ చెట్టుకైతే ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తుంటారు. భలే భలే లైటింగ్ అయితే పెట్టారు. ప్రతి ఒక్కరు పూజా కార్యక్రమం ఇంకా చూస్తే గుడారాల టైప్‌లో డెకరేషన్‌లు అయితే పెట్టడం జరిగింది అమ్మవారి గుడి వరకును. చాలా సూపర్ అండి. ఎంత బావుంటదంటే అంత బావుంటదండి. మరొకసారి మీరందరూ కూడా వస్తే మరి నీకు తెలుసు కదండీ, నేను అమ్మవారి సెట్టింగ్స్‌తోనైతే అక్కడైతే భలే భలే లైటింగులండి. ఎంత పెద్ద లైటింగ్ సెట్‌లేసారంటే భలే సరదా అనిపించిందండి. చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు. ఇంకో వీడియోతో కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.